సార్ బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణయేనా? దానికి నాంది ఇవాల్టి మీటింగే అనుకోవచ్చా? అంటే బీజేపీకి నెక్స్ట్ టార్గెట్ అని ఒక్కటే ఉండదు. బీజేపీ తన బలహీనం ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎదగాలని చూస్తుంది. సహజంగానే సౌత్ బీజేపీ స్టార్ట్ అయినప్పుడు నార్త్ అండ్ వెస్ట్లో ముందు బలపడింది 2014లో. 2019లో ఈస్టర్న్ ఇండియాకి ఎక్స్పాండ్ అయింది. బెంగాల్లో, ఒరిస్సాలో ఫుట్ హోల్డ్ సంపాదించుకుంది. 2024లో ఒరిస్సాలో అధికారంలోకి వచ్చింది. 2026లో బెంగాల్లో కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో ఈస్టర్న్ ఇండియా క్యాప్చర్ చేసుకుంది. ఇప్పుడు బెంగాల్, అస్సాం, ఒరిస్సా, బీహార్, ఇక మిగిలిందల్లా సౌత్ ఇండియా. అయితే ఇప్పటికీ సౌత్ ఇండియా బీజేపీకి కొరకరానికి పోయే. కర్ణాటకలో బలమున్నా కూడా ఆడ అధికారానికి రాలేకపోయింది. తమిళనాడులో ఒక్క సీటుకే పరిమితమైంది. తాను మునగడమే కాక ఏడీఎంకేని కూడా ముంచేసింది. కేరళలో కనుచూపు మేరలో లేదు. అందువల్ల ఇక మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఎలాగో కూటమిలో భాగంగా ఉంది. కూటమిలో లేకపోతే 1% ఓట్లు కూడా లేవు. ఇక మిగిలింది ఏంటి? మిగిలిందల్లా ఇక తెలంగాణ కదా. అందువల్ల తెలంగాణలో కాస్త ఓటింగ్ పెరిగింది కూడా. ఇప్పుడు 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% వచ్చింది. 2023 ఎలక్షన్లో 14% వచ్చింది. 2018లో ఒక్క సీట్ వస్తే 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఓటింగ్ పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 21% వస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చింది. సీట్లు కూడా డబుల్ అయ్యాయి, 4 నుంచి 8 అయ్యాయి. అందువల్ల పార్టీ తెలంగాణలో కూడా పెరుగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. అందువల్ల సహజంగానే తెలంగాణ పైన ఫోకస్ ఉంటుంది. మిషన్ 7 స్టేట్స్ అని బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇలా 7 రాష్ట్రాలను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది కూడా. అందులో బెంగాల్, ఒరిస్సా మాత్రమే సాధించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చారు. సో అందువల్ల ఏ రకంగా చూసినా తెలంగాణ పైన ప్రత్యేక కేంద్రీకరణ బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉంటుంది.